హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని చిలకముక్క పువ్వులు గోరింక ఫ్లవర్స్ విప్పిని. కలర్ అయితే చాలా బాగున్నాయి. ఇవి దసరా అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి. ఈ ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్ లాగా చాలా బాగుంటాయి. వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి. చిన్న చిన్న డబ్బాల్లో వేశాను, చిన్న మొక్కలు. అవి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అవి ఏ కలర్ అవుతాయో అవి ఆన్లైన్లో తీసుకున్నాను. ఇవి ఫ్లవర్స్ అయిపోయాక చిన్న చిన్న కాయలు వస్తాయి. వీటికి అవి సీడ్స్ అయిపోతాయి. అవి వేసుకుంటే మళ్ళీ వచ్చేస్తాయి, పెద్ద మొక్కలు అవుతాయి. ఒక మొక్క కొంచెం దూరంగా పెట్టుకోవచ్చు. చాలా పెద్ద మొక్కలు అయినాయి. చిలుక ముక్క పువ్వులు గోరింక ఫ్లవర్స్ అంటారు వీటిని. కలర్ అయితే చాలా బాగున్నాయి. ఫ్లవర్స్ చాలా వచ్చినాయి ఈరోజు. కాస్మోస్ ఫ్లవర్స్. ఇక్కడ ఫ్లవర్ ఇప్పింది. ఈ ఫ్లవర్స్ కొయ్యకుండా వదిలేస్తే సీడ్స్ వస్తాయి. ఇక్కడ కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ విప్పినాయి. కొన్ని సీడ్స్ కుంచేసాను కొయ్యకుండా. కనకాంబరం ఫ్లవర్స్. ఇవి లేడీ కనకాంబరం ఫ్లవర్స్. వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పిని పడిమొలుస్తుంది ఈ మొక్క. సమ్మర్లో అయితే కనకాంబరం ఫ్లవర్స్ చాలా ఎక్కువ వస్తాయి. సమ్మర్లో ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పిని. ఈరోజు ఎల్లో మందారం ఫ్లవర్ అయితే చాలా బాగుంది. ఎల్లో మందారం, రోజ్ ఫ్లవర్స్, పింక్ రోజెస్. ఒకే కొమ్మకి ఈరోజు పింక్ రోజ్ ఫ్లవర్స్ అయితే చాలా విప్పినాయి. పింక్ రోజెస్. కొన్ని చిన్న కుండీలో వైట్ రోజెస్ విప్పినాయి. ఈ రోజెస్ కొంచెం తీగజాతిలాగా హైట్ అవుతుంది మొక్క. వీటిల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇది హాఫ్ బంతి, వైట్ రోజ్, పుదీనా. చిన్న కొమ్మ పెట్టాను ఈ చిన్న డబ్బాలో. ఎప్పటికప్పుడే కోస్తూ ఉండాలి, లేకపోతే లీవ్స్ ఒడిలిపోయి ఎండిపోతూ ఉంటాయి. ఎంత కోస్తే అంత బాగా వస్తుంది. ఇది మళ్ళీ కొన్ని కొమ్మలు బ్యాక్ సైడ్కి వాటి తిప్పేసి కొంచెం మట్టేస్తే చాలు, ఈ డబ్బా అంతా వచ్చేస్తుంది. రూట్స్ బాగా వెళ్తాయి. పుదీనా పెట్టిన దానిలో ఓన్లీ పుదీనానే వస్తుంది. ఎక్కువగా రూట్స్ వెళ్తాయి. వేరే మొక్కలను సరిగా రానివ్వదు. పెద్ద మొక్కలు ఏమైనా పెట్టుకుంటే అవి రావు. పుదీనా సపరేట్గా ఉండాలి. పుదీనా ఒక్కొక్కసారి ఇలా ముడతలు తిరిగేసి లీవ్స్ అన్నీ వడిలినట్టు ఉంటాయి. ఇక్కడ ఉంది పుదీనా. అప్పుడప్పుడు కటింగ్ వేయాలి. కాస్మోస్ ఫ్లవర్స్ ఇక్కడ కొన్ని వచ్చినాయి. బచ్చలి ఆకు ఇంకొంచెం రెడీ అయింది, కోసేయాలి బచ్చలి కూర. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, పింక్ ఫ్లవర్స్. మ్యారీగోల్డ్ ప్లాంట్ బాగా హైట్ వెళ్ళింది. ఇక్కడ కొన్ని ఎల్లో, లెమన్ ఎల్లో ఫ్లవర్స్ విప్పినాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. వైట్ ఫ్లవర్స్ ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఈరోజైతే ఈ గన్నేరు ఫ్లవర్స్ వైట్ కలర్ అయితే చాలా ఉన్నాయి. వీటిల్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఇవి చూడటానికి లీవ్స్ అయితే చిన్నగా ఒకేలా ఉంటాయి అన్నిటికీ, కానీ ఫ్లవర్స్ అయితే చాలా వెరైటీస్ డిఫరెంట్లో చాలా ఉంటాయి. వీటిల్లో ముద్దవి కూడా ఉంటాయి. ఒంట్రెక్క ముద్ద ఫ్లవర్స్ కూడా వస్తాయి వీటిల్లో. కొన్ని చిన్న చిన్న స్టార్స్ లాగా, కొన్ని ఇంకా ముద్దగా పెద్ద ఫ్లవర్స్ చాలా ఉన్నాయి వెరైటీస్. ఈ కొమ్మకైతే చాలా బాగున్నాయి ఫ్లవర్స్. వైట్ కలర్లో ఈ ప్రకృతిలో మట్టి సేమ్ కలర్
మొక్కలు గ్రీన్ కలర్, లీవ్స్ కూడా అన్నీ ఒకే కలర్లో ఉన్న ఫ్లవర్స్ మట్టికి చాలా కలర్స్తో చాలా బాగుంటాయి. ఇక్కడైతే చాలా బాగున్నాయి ఒకే చోట. కొయ్యకుండా 2-3 డేస్ అయినా సరే ఈ ఫ్లవర్స్ రాలిపోకుండా ఉంటున్నాయి. ఇంకా పెద్ద ఫ్లవర్స్ కూడా విప్పుతున్నాయి. ఎర్లీగా విప్పట్లేదు, కొంచెం లేట్గా వస్తున్నాయి. కొయ్యకుండా ఉంచితే 2 రోజులైనా చెట్టుకి చాలా అందంగా ఉంటాయి. మొత్తం కలిపి ఒకేసారికి వస్తే బౌల్ నిండిపోతుంది. ఈ ఫ్లవర్స్ అయితే 2 కలర్స్తో కలర్ఫుల్గా బాగున్నాయి. 3 కలర్స్తో ఉన్నాయి. ఇవైతే పడిమల్సినవి కలర్ఫుల్గా ఉన్నాయి. సువర్ణగన్నేరు ఫ్లవర్ 10-11కే మొత్తం వడిలిపోతున్నాయి. ఇవి కొన్ని సింక్ ఫ్లవర్స్ బ్లూ కలర్, కొన్ని వైట్ కలర్ కూడా విప్పినాయి. ఈరోజు ముద్దయి కూడా పెట్టాను వీటిల్లో నేను. ముద్ద ఫ్లవర్స్ అయితే కొంచెం లేట్గా కోసేసరికి ఇంకా ఎవరో ఒకరు కోసేస్తున్నారు, అందుకే తీయలేదు. ముద్ద ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ప్లాంట్ కూడా చాలా హైట్ వెళ్ళింది. వైట్ ఫ్లవర్స్, దానిమ్మ, యాపిల్ ఇప్పుడు బాగా వస్తున్నాయి. ఈ దానిమ్మ సీడ్స్ వేసుకున్న మొక్కలు వచ్చేస్తాయి. సీడ్ నుంచి వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. కుండీల్లో కూడా చాలా బాగా వస్తాయి దానిమ్మ. మరీ చిన్నవి కాకుండా కొంచెం పెద్ద సైజు కుండీలో వేసుకుంటే కాయలు కంపల్సరీగా చాలా బాగా వస్తాయి. చాలా బాగుంది కాయ అయితే. హెల్త్కి చాలా మంచిది దానిమ్మ.